విద్యార్థులు చిన్నారులపై దాడులు ఖండించండి. సైబర్ నేరాలకు ఆపివేయాలి. సైబర్ నేరాలపై పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలి. జస్టిస్ వర్మ కమిషన్ సిఫార్సు అమలు చేయాలి. ఒక లా చదువుతున్నటువంటి విద్యార్థిని ప్రేమిస్తున్నాననే ప్రియుడు పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక రూమ్ తీసుకెళ్లి అమ్మాయిని శారీరకంగా అనుభవించి అది వీడియో చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి అబ్బాయి ఫ్రెండ్స్కి ఇచ్చారు. ఆ వీడియోను వినియోగించుకొని ఆ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా నువ్వు మేము చెప్పినట్టు వినకపోతే నిన్ను ఈ రకంగా ఈ వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని చెప్పి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిపై లైంగిక దాడి చేశారు. అమ్మాయి ఆ వేదన తట్టుకోలేక ఇంట్లో వాళ్ళకి చెప్పలేక ఇబ్బంది పడుతూ బలవన్ మరణానికి ఆత్మహత్యకు పాల్పడింది. పేరెంట్స్ దాన్ని గమనించి ఏం జరిగింది ఏంటనేది కనుక్కొని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఈ ఘటన అనేది బయటపడింది. ఈ రోజు మనం వెస్ట్ బెంగాల్ లో ఆర్జీ కాలేజీలో పీజీ చదువుతున్నటువంటి డాక్టర్ పై అత్యాచార్యం మరవక ముందే ఇట్లాంటి దాడులు అనేది జరుగుతున్నాయి. మూక దాడులు అనేది విద్యార్థులపై పెరుగుతున్నాయి. ఈ రోజు హోమ్ మినిస్టర్ గారు అనిత గారు మహిళ, అలాగే మన అసెంబ్లీలో కూడా సీఎం గారు ప్రకటించారు మహిళలు జోలికి వస్తే తాట తీస్తానని. మేము మహిళా సంఘాలుగా సిఐటిగా శ్రామిక మహిళా సంఘంగా అదే కోరుకుంటున్నాం. మహిళలపై దాడులు పాల్పడుతున్నటువంటి వీళ్ళని కఠినంగా శిక్షించాలి. జస్టిస్ వర్మ కమిషన్ సిఫార్సుని అమలు చేయాలి. నెల రోజుల్లో ఈ కేసుని ఛేదించి వెంటనే వాళ్ళని శిక్షించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఒకటి, అశ్లీల చిత్రాలు, ఫోన్లలో వస్తున్నటువంటి బూత్ సంస్కృతిని ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం కానీ నివారించకపోతే ఇట్లాంటి దాడులు పెరగడానికి అవకాశం ఉంటది. కాబట్టి ప్రభుత్వం ఈ నేరాలకి పెరుగుతున్నటువంటి కారణం మద్యం మత్తులో ఎవడేం చేస్తున్నాడో తెలియట్లేదు. మొన్న సత్యసాయి జిల్లాలో అత్త కోడలు ఇంట్లో ఉంటే ఆవిడపై లైంగిక దాడి చేశారు. అలాగే తెనాల్లో ఉన్నటువంటి ఒక విద్యార్థిని ప్రేమించలేదని ఆవిడ మెదడు చితగొట్టినటువంటి ఉన్మాదులు ఉన్నారు. ఇట్లాంటి భారతదేశంలో మహిళలకు రక్షణ కరువు అవుతుంది. కాబట్టి సభ్య సమాజం తలదించుకునే విధంగా లైంగిక దాడులు జరపడం అనేది సరైనది కాదు. వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం.